హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. వెల్కమ్ బ్యాక్ టు రైతు లాగ్స్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ అయితే ప్రతి ఇళ్ళకి యూజ్ అయ్యే టిప్ అండి. ఇవైతే బర్నర్స్ అంటారు కదా, గ్యాస్ బర్నర్స్ ఉంటాయి. ఇవైతే మురికి పట్టుకోకుండా ఒక 15 రోజులు ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి కొత్త వాటిలా మెరిసేలా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే ఈరోజు చూద్దాం అనుకుంటున్నాను అండి. అలానే దీనికి ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్లో అయితే చూపిస్తాను. పదండి. 2 బర్నర్స్ని ఇప్పుడు క్లీన్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, ఒక లెమన్ అయితే తీసుకున్నాను, అలానే ఉప్పు, అలానే వంట సోడా, ఈ మూడింటితో క్లీన్ అయితే చేసేస్తున్నాము. ఇప్పుడు ఎలా అయితే క్లీన్ చేస్తామో చూసిద్దాం. ఫస్ట్ అయితే లెమన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చిన్నది అయితే పెట్టేద్దాము, పెద్దదే పెట్టేద్దామా. ఇప్పుడైతే ఇలా పెట్టేసాను. ఇప్పుడు దీని మీదనే మనము నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం దీని మీద వేసేయాలి ఇలా. చూడండి, నిమ్మకాయ మొత్తం ఈ బర్నర్ మీద పడాలి. చూడండి, అలానే కొద్దిగా సాల్ట్, అలానే వంట సోడా, మొత్తం మూడైతే ఇలా వేసేసి పెట్టాలండి. కొద్దిసేపు ఇలానే ఉంచాలి. ఇందులో ఉండే డర్టీ అంతా ఇప్పుడు మనము రుద్దితే ఒకసారికే తెల్లగా మిలమిలా అయితే మెరుస్తాయండి. కొద్దిసేపు ఇలానే ఉంచాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంచితే మొత్తం పట్టుకుంటుంది. తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా మొత్తం ఒక పాత బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకో. అయితే చాలా రోజులైంది క్లీన్ చేయక. ఇదైతే మొత్తం నల్లగా బ్లాక్ అయింది. చూడండి, చెయ్యి అంతా బ్లాక్ అయిపోయింది. ఒకసారి ఇలా రుద్దిద్దాము. చూడండి, లైట్గా అయితే పోయింది. ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ కాలేదు. ఒకసారి కడిగి చూస్తే కానీ తెలియదు దీన్ని. కొద్దిగా అయితే ఒక 50% వరకు అయితే అయిందండి. ఇదైతే క్లీన్ అయితే ఫుల్గా అయితే అవ్వలేదు. చూడండి, ఇదైతే 50% వరకు అయితే క్లీన్ అయింది. బర్నర్తో అయితే పేస్ట్తో అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంత మటుకు కరెక్ట్ అవుతుందో ఒకసారి అయితే పేస్ట్తో చూసిద్దాము. చూడండి, ఇప్పుడైతే పేస్ట్తో అయితే చూసేద్దాము ఒకసారి. ఇక్కడ పేస్ట్ అంతా వేసుకోవాలి ఇలా కొద్దిగా. మొత్తం అయితే అంటించేసి దీని మీద సర్ఫ్, కొద్దిగా ఉప్పు, అలానే సోడా పొడి ఇదంతా వేసేయాలి. పేస్ట్తో అయితే చూసేద్దామండి ఒకసారి. క్లోజప్ పేస్ట్తో అయితే చేస్తున్నాను. సాల్ట్, అలానే వంట సోడా ఇది కూడా వేసేసాను. కొద్దిసేపు అయితే ఇలానే ఉంచుతామండి. చూద్దాం ఇది ఎంత మటుకైతే కరెక్ట్గా అవుతుందో. చూడండి, ఒక 10 మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి. 10 మినిట్స్ వరకు ఇలానే పెట్టి ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాము. ఎంతవరకు అయితే క్లీన్ అవుతుందో చూసేద్దాము. ఇలా చేతిలో పట్టుకొని రుద్దాలి బాగా. ఇదైతే చాలా రోజులైందండి మేము చేయక చాలా రోజులైంది. అందుకోసం పోవట్లేదో ఏందో అర్థం కావట్లేదు. చూడండి, బ్లాక్ కలర్గా ఉన్నాయి కదా,
ఇవైతే ఇప్పుడు వైట్గా అవుతాయేమో చూసేద్దాము ఒకసారి. ఇక్కడ ఎడ్జెస్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. 15 డేస్కి ఒకసారి అలా చేసుకుంటే మటుకు రిజల్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇదైతే నేను చాలా రోజులు అయిందండి ఇవి వాడి. చూడండి ఇది కూడా అంతే అండి, కొద్దిగా పోయింది. 50% వరకు అయితే క్లీన్ అయింది చూడండి. చూడండి ఒకటి కోల్గేట్తో ఒకటి లెమన్తో అయితే ట్రై చేశాను. అక్కడైతే 50% వరకు అయితే క్లీన్ అయ్యాయి. మనం ఒక 15 డేస్కి ఒకసారి అయితే చేసుకుంటే క్లీన్ అయితే ఏమో అండి. నేనైతే ఇవాళ 2 చేశాను. ఈ టిప్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బర్నర్స్ అయితే క్లీన్ చేశాను కదా, సో ఒకసారి మంట అయితే పెట్టేసి చూసేద్దాం. చూడండి ఇలా మంట అయితే పెద్దగా వచ్చేసింది అంటే మొత్తం మంట అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఇది కూడా పెట్టేసాను, ఇది కూడా బాగా మండుతూ ఉంది. చూడండి మీరు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ టిప్ అయితే ట్రై చేసి కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి.